నమస్తే. వైఎస్ఆర్సీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దాదాపు మరికొద్ది రోజుల్లోనే ఆయన పార్టీలో చేరిక అనేది జరుగుతుంది. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో ముద్ర పడుతుందా అంటే ముద్రగడ పద్మనాభం ఆయన చేసేటువంటి రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయి, పార్టీకి విజయ అవకాశాలపై ఏ మేరకు దోహదపడుతుంది అనేది కీలకంగా మారింది. ఇప్పటికే పలు దఫాలుగా ఆయనతో చర్చలు జరిగాయి. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆయన కాపు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి రకరకాల కార్యక్రమాలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఎంతోమంది మీద కేసులు కూడా బనాయించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు సామాజిక వర్గాన్ని అంటే వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకుగా మలచడానికి ముద్రగడ పద్మనాభం సేవలను వినియోగించుకోవాలని అధిష్టానం యోచిస్తుంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా అంటే అంతంత మాత్రమే అనేది పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కనుక చూస్తే రెండు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. మరి ముద్రగడ పద్మనాభంను చూసి వైఎస్ఆర్సీపీకి కాపు సామాజిక వర్గం అంతా ఓట్లు వేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. వాస్తవానికి వైఎస్ఆర్సీపీపై అసంతృప్తి, నిరసన అనేది ఎక్కువైంది. ముఖ్యంగా ఆ పార్టీలో ఆయా వర్గాల్లోనే ఎక్కువగా ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన సేవలు పార్టీకి ఏ మేరకు ఉపయోగపడతాయి అనేది కీలకంగా మారింది. వాస్తవానికి ఇప్పుడు ఏరియాల్లో బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాల నుంచి ఒక బలమైన నేతను ఎంచుకోవాలి అన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా క్రికెటర్ ఎవరైతే ఉన్నారో మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకున్నారు. దానికి సంబంధించి ఇంకా ఆయనకు టికెట్ ఇవ్వటమే తరువాయి. వాస్తవానికి పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయన స్థాయికి ఎమ్మెల్యే కాదు ఎంపీగా ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఆయన వాస్తవానికి గుంటూరు జిల్లాకు చెందినవారు. కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వడం కొద్దిగా కష్టతరంగా మారింది. ఆయన్ను ఏలూరు పంపించి ఏలూరు ద్వారా పార్లమెంటు స్థానం ద్వారా అక్కడ ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంకును మనం మలుచుకోవాలి. అలాగే తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఎక్కువగా ముద్రగడ పద్మనాభం సేవలను వినియోగించుకోవాలి. ఎందుకంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్నటువంటి కాపు నేత. ఇలాంటి సందర్భంలో మరి ఆయనకు సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఆయనతో నడిచిన వారంతా వైఎస్ఆర్సీపీ వెంట ఉంటారా? ఆయన 3 పార్టీల్లో మారారు. కాంగ్రెస్లో ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, రకరకాల పార్టీల్లో ఆయన సేవలు చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడా లేరు. అలాంటి సందర్భంలో మరి ముద్రగడ పద్మనాభం సేవలు వైఎస్ఆర్సీపీకి ఏ మేరకు ఉపయోగపడతాయి అనేది ఇక్కడ కీలకంగా చెప్పుకోదగ్గ విషయం. ఏదేమైనప్పటికీ ముద్రగడ పద్మనాభంని పార్టీలో చేర్చుకొని ఆయనకి కీలక బాధ్యత ఇచ్చి నియోజకవర్గాల్ని సమన్వయపరుస్తూ అక్కడ ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంకుని వైఎస్ఆర్సీపీకి ఓట్ల రూపంలో పడేలా చేసుకోవడంలో ఆయనకు ఒక బాధ్యతనిస్తారని, అలాగే ఆయనకు పార్టీలో కూడా మంచి పొజిషన్ ఇచ్చి ఆయన్ని నడిపించాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభంకి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విషయంలో ఆయన కాపు ఉద్యమాన్ని నడిపించినటువంటి సందర్భంలో ఆయన పై చేయిగానే ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావటం వల్ల ఆ పార్టీకి ఏ మేరకు మరి ఫలిస్తుంది? ఆయన అధికారంలోకి రావటానికి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావటానికి ఆయన సేవలు ఏ స్థాయిలో ఉపయోగపడతాయి అనేది చూడాలి.